డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. వేణు గారు సోషల్ మీడియాలో వేణు స్వామిగా ఆయన బాగా ఫేమస్. సో స్వామి అనే పదానికి ఒక అర్థం ఉంది. సో అందుకే వేణు గారు ఏ విధంగా స్వామి అయ్యారో మనకు తెలియదు. సో అందరూ స్వామి అంటారు, నేనైతే వేణు గారనే అంట. సో ఆయన ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. మేబీ ఆయన జీవితం మొత్తం మీద, ఆయన జాతకాల జీవితం, ఆయన సోషల్ మీడియా జీవితం, ఆయన పూజల జీవితం, ఆయన ఇంటర్వ్యూల జీవితం, ఆయన లైఫ్ మొత్తం మీద ప్రస్తుతం ఆయన అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పరువు పోయింది, ప్రతిభ కూడా లేదు, ఆయనకేమీ ప్రతిభ లేదు, ఆయనకేమీ జాతకాలు చెప్పేంత సీన్ లేదు, అంతా కూడా గాలిలో రాయేస్తాడు అంతే అనేది తేలిపోయింది. సో ఫేక్ అబద్ధాలు చెప్తాడు, అంతా ఫేక్ చేస్తాడు, తన వరకు వచ్చేసరికి తప్పించుకోవాలని తిరుగుతాడు అనేది కూడా బయటకు వచ్చేసింది. సో దాంతో ఇప్పుడు ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో ప్రస్తుతం కాస్త సైలెంట్గానే ఉన్నాడు. మేబీ ఒక 1 ఇయర్ తర్వాత ఇవన్నీ అందరూ మర్చిపోతే మళ్ళీ ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు విడిపోతారో వీళ్ళు విడిపోతారు, వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు ఇచ్చేస్తారని చెప్పి ఏదో మళ్ళీ గాలిలో రాయి పెట్టి గాలిలో రాయేసి అది జరిగితే నేనే చెప్పాను కాబట్టి జరిగిందని చెప్పడం, అది జరగకపోతే సైలెంట్గా ఉండడం, అలా చెయ్యాలి. అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఆయన సైలెంట్గా ఉండాల్సిందే. మరీ కామన్ సెన్స్ లేని వాళ్ళు, సిగ్గు లజ్జ లేని వాళ్ళు అయితే అది చూసి చూసి నమ్ముతారేమో మేబీ. ఎందుకు ఎంత మాట అంటున్నానంటే, ఆల్మోస్ట్ ఆయన ఒక నెల రోజుల కింద అనుకుంటా కదా, జర్నలిస్ట్ మూర్తి గారు, TV5 జర్నలిస్ట్ మూర్తి గారు వాళ్ళకి 5 కోట్లు అడిగాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి, ఇంకా బలమైన ఆధారాలు ఉన్నాయి, సో ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు అని వాళ్ళు ఆరోపణ చేశారు. ఆ తర్వాత మూర్తి గారు ఇంకా చెలరైపోయారు. మళ్ళీ వాళ్ళు తర్వాత ఆధారాలు చూపించలేదు, సాక్ష్య. నిజంగా ఇక్కడ మీరు ఆలోచించండి, జస్ట్ బుర్రపెట్టి ఒక్క మాట ఆలోచించండి. బ్లాక్మెయిల్ ఎదుర్కొన్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తారా, బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తారా చెప్పండి. సో నేను మీకు బ్లాక్మెయిల్ చేస్తే మీరే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తారు, ఇదిగో పలానా వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని. కానీ నేనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాను. సో ఇక్కడ మూర్తి గారు వర్సెస్ ఈ వేణు గారి కేసులో అదే జరిగింది. మూర్తి గారు, జర్నలిస్ట్ మూర్తి గారు 5 కోట్లు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మేబీ మమ్మల్ని చంపేస్తారేమో అది ఇది అని చెప్పి కబుర్లు చెప్పి చేసిన వీడియో తర్వాత జర్నలిస్ట్ మూర్తి గారు తను బ్లాక్మెయిల్ చేయలేదు, తను అటువంటి వ్యక్తిని కాదు అని తన ప్రోగ్రామ్స్ ద్వారా నిరూపించుకున్నాడు. ఎవరైతే ఆడియో రికార్డ్స్లో ఉన్నారో అమర్ అండ్ కీర్తి అని ఎవరో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రోగ్రాం పెట్టి సో అదంతా అబద్ధాలు అని నిరూపించాడు. అలాగే ఆ అబద్ధాలు ఎవరు చేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు ఆయన. అలాగే సైబర్ క్రైమ్ వాళ్ళకి CCS ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశాడు. అట్లా ఆయన ఒక రకంగా సచ్చీలుడిగా బయటకు వచ్చాడు ఈ ఆరోపణ నుంచి. ఈ ఆరోపణ చేసిన వాళ్ళు తర్వాత సైలెంట్ అయిపోయారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు మళ్ళీ మాట్లాడాల. మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా కనీసం దాని గురించి మళ్ళీ మాట్లాడాల. సో ఓవరాల్గా చూస్తే ఆ ఎపిసోడ్లో కంప్లీట్గా వీళ్ళు డిఫీట్ అయ్యారు, బ్లేమ్ అయ్యారు, పరువు పోగొట్టుకున్నారనమాట. సో అందుకని ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఇది ఎలా ఉంటే ఈ వ్యవహారం తర్వాత వాళ్ళ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వేణు గారి మీద మొన్న కేసు నమోదైంది. వాళ్ళు అన్ని అబద్ధపు జాతకాలు చెప్తున్నారు, చాలామందిని మోసం చేస్తున్నారు అని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. ఇక మీదట మేబీ హైకోర్టు కూడా వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, కేసు సీరియస్గా విచారించండి అని చెప్పి జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనమాట. అంటే చట్టపరంగా ఇంక తప్పించుకునే అవకాశం లేదు, న్యాయస్థానం నుంచి తప్పించుకునే అవకాశం లేదు, సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇంకా జర్నలిస్టులు, మీడియా కూడా ఆయనకు మేబీ సపోర్ట్గా ఉండరేమో. మరీ వ్యూస్ కోసం, పిచ్చి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ఆయన ముందు గొట్టాలెట్టి ఇంటర్వ్యూలు చేస్తే చెయ్యాలి తప్ప, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు, కాస్త మంచి వైపు ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా అతన్ని పట్టించుకోరనే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎలా చేస్తారండి అట్లా ఆరోపణలు? 5 కోట్లు అడుగుతున్నాడు అని చాలా సిల్లీగా ఉంటాయి కదా, ఎటువంటి ఆధారాలు లేకుండా. అంటే ఒక జర్నలిస్టు ఒకళ్ళ మీద ఎవరి మీదైనా వీడియో చేస్తే ఇమీడియట్గా ఇటువంటి ఆరోపణలు వచ్చేస్తాయి. నేను కూడా మొన్న విజయవాడ ఎమ్మెల్యే గారి మీద ఆయన మీద వీడియో చేశా, ఒక వీడియో రిలీజ్ చేశా. సో ఇమీడియట్గా ఆయన బ్యాచ్
ఆయనకు సంబంధించిన వాళ్ళు చాలామంది నా మీద ట్రోల్స్ మొదలుపెట్టారు. నేను 5 లక్షలు అడిగాను ఇవ్వలేదని చెప్పి ఇలా మొదలుపెట్టాడు ఈయన వీడియోలు. విజయవాడలో అందరి దగ్గర ఏంటి 2024 ఎన్నికల్లో మొత్తం అందరి ఎమ్మెల్యేల దగ్గర కూడా ఈ గుండు సూది 5 లక్షలు డిమాండ్ చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు, అది ఇదని చెప్పి నా మీద సోషల్ మీడియాలో ట్విట్టర్లో విపరీతంగా పోస్టింగులు మొదలుపెట్టారు. 1 గంటలో విపరీతమైన పోస్టింగ్లు. దాని కిందేమో ఈడు ఇటువంటి వాడా మాకు తెలీదు, ఈడు చాలా నీతి కబుర్లు చెప్తాడు మాకు తెలీదు, ఈడు పొద్దున్న లేస్తే కబుర్లు చెప్తాడని చెప్పి ట్విట్టర్లో ఇంక మొదలెట్టారనమాట దాని కింద కామెంట్లన్నీ. అంటే ఒక జర్నలిస్ట్ అనేవాడు ఇలా చేస్తే కొంతమంది సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ. తర్వాత వాళ్ళు కొంతమంది డిలీట్ చేశారు, అది వేరే విషయం. డిలీట్ చేశారో లేదా కూడా తెలియదులే, అది వేరే విషయం. అంటే ఎలా ఉంటుందంటే జర్నలిస్ట్ అనేవాడు నోరు విప్పి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. సోషల్ మీడియాలో ఇటువంటివి ఎక్కువైపోయినాయి. నిజంగా డిమాండ్ చేస్తే, బ్లాక్మెయిల్ చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోండి. ఇదిగో పలానోడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, పలానోడు డిమాండ్ చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోండి. ఆధారాలు ఉంటాయిగా, అట్లీస్ట్ ఫోన్ కాల్స్ అయినా ఉంటాయిగా, అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్లు అయినా ఉంటాయి కదా. సో అందుకే ఇక్కడ అంటే నేను ఆ టాపిక్ చెప్తూ ఇది తీసుకొచ్చాను. యాక్చువల్లీ వేణుస్వామి గారి కెరీర్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. మేబీ అతన్ని ఇంకెవరు, నాకు తెలిసి ఇంకెవరు నమ్మరు. మళ్ళీ మేబీ నెక్స్ట్ ఎలక్షన్ సీజన్లో 2029 ఎలక్షన్ సీజన్లో ఏమైనా ఆయన మళ్ళీ గాలిలో రాయడానికి జగనే ముఖ్యమంత్రి, జగనే గెలుస్తాడని చెప్తే ఎలాగ వాళ్ళు కొంతమంది గొర్రెలు ఉన్నారు కాబట్టి ఆ గొర్రెలు అతని వీడియోలను బాగా వైరల్ చేసి ఫేమస్ చేసి అతనికి సపోర్ట్గా ఉంటారేమో, కానీ అప్పటి వరకు ఆయన్ను ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదన్నమాట. థ్యాంక్ యూ.